నమస్తే శివాబీ న్యూస్కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సర్వేపల్లిలో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు. మనుబోలు మండలం వెంకన్నపాలెంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని వైకాపాపై విమర్శలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తమిళనాడు రాష్ట్రాన్ని చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి. నెల్లూరు నగరంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని సీఎంకు హితవు పలికిన మాజీ మంత్రి నారాయణ. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. విద్యానగర్లో ఏర్పాటైన ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అధ్యాపకులు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా పోటీలు. వాకాడు మండలం వైట్కుప్పం గ్రామంలో నిర్వహించిన ఆడుదామాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎంపీడీఓ గోపీనాథ్ తదితరులు. సర్వేపల్లి నియోజకవర్గంలో సామాన్యులు స్వేచ్ఛ కోల్పోయారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు వివరించి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లిలో నేను ఓడినా గెలిచినా ప్రజల కోసమే కష్టపడతానన్నారు. చంద్రబాబు 200 రూపాయల పింఛన్ను 2000కు పెంచారన్నారు. అదే జగన్మోహన్ రెడ్డికి 3000 రూపాయలకు పింఛను పెంచేందుకు 5 ఏళ్లు సమయం పట్టిందని తెలిపారు. మద్యం నిషేధం చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. మనుబోలు మండలం వెంకన్నపాలెం వచ్చాం. ఇక్కడ చూస్తే కనీసం ఈ ప్రాంతం అంతా కొంచెం మునగ ప్రాంతం. భారీ వర్షాలు వచ్చినాయి. 2015 నవంబర్లో వచ్చినప్పుడు కూడా చాలా చర్యలు తీసుకున్నాం. మొత్తం ఆ కెనాల్ అంతా రిపేర్ చేయించి వెడల్పు చేసి చాలా ఖర్చు పెట్టాం. ఇంటింటికి తెల్ల కార్డు ఉన్న ప్రతి ఇంటికి 4000 రూపాయలు 20 కేజీలు బియ్యం ఇచ్చాము 8 ఏళ్ల క్రితం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మంత్రి, ఆయన బాగా బలిసిపోయి ఉన్నాడు. 7000, 8000, 10,000 ఇప్పించుంటాడు 8 ఏళ్ల తర్వాత కదా అని అనుకున్నా. ₹1 ఇవ్వాల ఎస్సీలకి, బీసీలకి, అదర్ క్యాస్ట్ ఏ క్యాస్ట్కి ఇవ్వాల తెల్ల కార్డు ఉండేవాళ్ళకి. గిరిజనులకి 8 ఏళ్ళ తర్వాత 1500 తగ్గించాడు. అది కూడా ఒకరుంటే 1000 అంట, ఇద్దరుంటే 2000 అంట. ఇది ఇంతకంటే అసలు ఇంత ఫెయిల్యూర్ గవర్నమెంట్. అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పే వాటికి నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి ఇది ఎస్సీలు బీసీలకి ఎగ్గొట్టేది ఏంది? ఆ గిరిజనులకి 1500, 8 ఏళ్ళ తర్వాత 1500 తగ్గించేది ఏంది? అసలు ఇది ప్రభుత్వమేనా అంటున్నా. ఇక్కడ కండలేరు సిస్టమ్ కింద ఈ ప్రాంతానికి మనుబోలు నుంచి కొల్లకుదురు దాకా 1.47 టీఎంసీల అలొకేషన్ ఉండింది. కానీ ఆల్ అలాంగ్ ద కెనాల్ పంపింగ్ ఉందని చెప్పి సరిపోవడం లేదని దాన్ని 2.5 టీఎంసీ 1 టీఎంసీ పెంచి నేను అలాట్ చేసి జీవో ఇప్పించా. ఇప్పుడు అది లేదంటున్నారు వాళ్ళు. 1.5 టీఎంసీ అనో 2.5 టీఎంసీ లేదంటున్నారు. నువ్వు దేనికి మంత్రివి కాకనుకోవద్దనేది? నువ్వు వ్యవసాయ మంత్రి అయ్యి ఉండి రెండోసారి గెలిచి నేను తెచ్చిన జీవోలు క్యాన్సిల్ చేయించేదానికే. ఈ మనుబోలు మండలంలో సిస్టమ్ కింద 1.5 టీఎంసీ 2.5 లేవంటున్నావు. అక్కడ డేగపూడి బండేపల్లి కెనాల్ నేను శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టిస్తే నువ్వు పని ఆపేసేసి కూర్చున్నావు. 5 ఏళ్ళు అయిపోయింది. నువ్వేం చెప్పావు? ఎలక్షన్లో చంద్రమోహన్ రెడ్డి ఎలక్షన్ కోసం మొదలుపెట్టాడు. నేను 6 నెలల్లో చేస్తా, ఓట్లు ఎంచుకుంటావు.
మళ్ళీ ఎగ్గొడతా. ఈ కార్యక్రమంలో నాయకులు గాలి రామకృష్ణంరెడ్డి, మధునాయుడు, శేఖర్ నాయుడు, పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రాయపాటి కిరణ్, దుండు శేఖర్ రెడ్డి, చిట్టిబాబు, నరేష్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, చింతల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని చూసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలని మాజీ మంత్రి మరియు నగర ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ హితవు పలికారు. నెల్లూరు నగరంలోని 51వ డివిజన్ పరిధిలో ఉన్న కపాడిపాలెం ప్రాంతంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి నారాయణకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. టీడీపీ చేపట్టే సంక్షేమ పథకాల కరపత్రాలు ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరిముల్లా, తాళ్లపాక అనురాధ, ప్రశాంత్, అరవా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో 51వ డివిజన్ లో ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమంలో తిరుగుతున్నాం. అయితే ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది. ఎంత అనూహ్యంగా ఉందంటే వాళ్ళు చాలా క్లియర్ గా ఈసారి ఓటు మీకే, తెలుగుదేశం పార్టీకే అని చాలా నిక్కచ్చిగా చెప్తున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్. ఎందుకంటే ఆ మాట చెప్పి దాన్ని వెంటనే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మీరు చేసిన పనులు, అభివృద్ధి పనులు వాళ్ళకేవాళ్ళు చెప్తున్నారు. మేము చెప్పడం కాదు. అసలు జనరల్ గా ఏంటంటే మేము పోయి చెప్పుకోవాలి, ఆ పని చేసాం, ఈ పని చేసాం, ఈ పని చేసాం అని. కానీ ఈ రోజు అది లేకుండా వాళ్ళే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళే అంటున్నారు అది పూర్తి చేయలేదు. వీళ్ళు సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్ అది పూర్తి చేయలేదు. బ్లూ పైపులు అంటున్నారు, వేరే బ్లూ పైపులు వేరెట్టారు. అది వాళ్ళే చెప్తున్నారు. ఇటు చూడండి సార్, బ్లూ పైప్ ఎక్కడ దాకా ఆగిపోయిందో, దానికి కనెక్షన్ ఇవ్వలేదు. ఒక్కటి అన్నా క్యాంటీన్లు, 7 అన్నా క్యాంటీన్లు మొత్తం సార్. దాంట్లో రాష్ట్రంలో 2,25,000 మంది 3 పూట్ల భోంచేస్తున్నారు. బాధ్యత ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుంటా. అందుకనే 28 డివిజన్లో 28 ఆఫీసులు కూడా స్టార్ట్ చేయించాను. ఆ ఆఫీసులు కంటిన్యూ అవుతాయి. నేను రెగ్యులర్గా ఆఫీసులకు వస్తా, అక్కడ ప్రజల్ని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటా. నా ఇంటికి రమ్మను, మెడికల్ కాలేజీ నేను ఉండేది రమ్మను, అక్కడికే పోతా, ప్రజల దగ్గరకే పోతా. నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరకే పోయా. అదేవిధంగా ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత ప్రజల దగ్గరకే పోతాను. 28 డివిజన్ల ఆఫీసులు పెట్టాను. కాబట్టి ఊరికినే ప్రజలను రెచ్చగొట్టి ఆయన ఉండడు అది అనొద్దు. మీకంటే ఎక్కువ అవైలబుల్ ఉంటా. మీరు ప్రజల నాయకులు ఎవరుండారో వాళ్ళకంటే నేను అవైలబుల్ ఉంటా. మీకు అందరికీ చెప్తున్నాను. ఊరికినే కామెంట్స్ చేసి ఏదో రెచ్చగొట్టేసి నెల్లూరులో ప్రజలందరినీ మీ దగ్గర ఓట్లు వేయించుకొని గెలిచేసి మళ్ళీ ఆయన అడ్రస్ ఉండడు అనేది వద్దు. నేను చాలా క్లియర్గా నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను. ఒకసారి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను. కోట మండలంలోని విద్యానగర్లో ఏర్పాటయ్యున్న ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, మెకానిక్ విభాగాధిపతి విక్రమ్ కుమార్, ఉపాధ్యాయుని ఇందుమతి తదితరులు పాల్గొని మాట్లాడారు. భారతీయ సంఘ సంస్కర్త, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని, రచయిత్రి, నిమ్న వర్గాల అభివృద్ధికి కృషి చేసిన శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఎంపీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో నిర్వహించాము. ఈ సందర్భంగా సావిత్రిబాయి చేసిన గొప్ప సంఘ సంస్కరణలు, ముఖ్యంగా కుల వ్యవస్థ నిర్మూలన, మహిళల సకల హక్కుల కోసం పోరాటం, తన సామాజిక బాధ్యతగా విశ్వసించి బాల్య వివాహాల నిర్మూలన, వితంతు వివాహాల పునరుద్ధరణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టిన వీర వనిత మన సావిత్రిబాయి పూలే. మహిళల విద్యా వికాసానికి సుమారు 20కి పైగా కళాశాలలను స్థాపించి మహిళా విద్యార్థులను తీర్చిదిద్దిన ఆదర్శ వనిత శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి స్ఫూర్తితో మనమంతా నేటి యువతను మంచి మార్గంలో పయనించడానికి మరియు అన్ని రంగాలలో ముందుండేలా. వాకాడు మండలంలోని పూడిరాయి దొరువు పంచాయతీలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ఎంపీడీఓ గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ట్రాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. వాకాడు మండలంలోని వైట్కుప్పం గ్రామంలో ఉప సర్పంచ్ బోధనం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంపీడీఓ గోపీనాథ్ అధ్యక్షతన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రీడా పోటీలకు నిడిగుర్తి, పూడిరాయి దరువు సచివాలయ పరిధిలో ఉన్న క్రీడాకారులు పాల్గొన్నారు. ట్రాస్ వేసి క్రీడలను వెంకటరత్నం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీఓ గోపీనాథ్ తదితరులు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఆటల పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పంచాయతీ స్థాయిలో ప్రతిభావంతులను గుర్తించి వారికి కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీల ద్వారా క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడం జరుగుతుందని వారు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో అంటే సచివాలయ స్థాయిలో ఆటల పోటీలు పెట్టి 5 రకాల ఆటల పోటీలు పెట్టి దాన్ని నిర్వహించమని ఆదేశాలు ఇస్తున్నారు. వారి ఆదేశాల మేరకు వాకాడు మండలంలో మనం మొన్న 3వ తేదీ జమీన్లక మండలంలో 3 సచివాలయాలకి స్టార్ట్ చేశాము. అలాగే ఇక్కడ కూడరైతులు బయట కుప్పంలో 2 సచివాలయాలకి ఇక్కడ 5 రకాల ఆటలు అంటే క్రికెట్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఈ 5 ఆటలకి ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా ఈ కూడరైతులు సచివాలయంలో నిడిగుర్తి కూడరైతులు 2 సచివాలయాలు కలిపి బయట కుప్పంలో పెట్టాము. ఇక్కడ క్రికెట్కి ఒక 4 టీంలు వచ్చాయి, అలాగే వాలీబాల్కి ఒక 4 టీంలు వచ్చున్నాయి, కబడ్డీకి ఒక 2 టీంలు వచ్చున్నాయి. సో వీళ్ళందరి చేత ఆడించిన తర్వాత దీంట్లో ఇక్కడ గెలుపోవటం అనేది ఉండదు. సో దీంట్లో బాగా ఆడే వాళ్ళని ఒక టీంని మనం సెలెక్ట్ చేసి అది మండల స్థాయిలో ఆడిస్తాము. మండల స్థాయిలో నుంచి కాన్స్టిట్యూషన్ స్థాయిలోకి పంపిస్తారు కాబట్టి అక్కడ ప్రైజ్ మనీ అక్కడ కాన్స్టిట్యూషన్ అంటే నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు టాలెంట్ని బయటకి వెలికి తీసి ఆ మంచి టీంని మనం సెలెక్ట్ చేసి అక్కడ పంపించాల్సిందిగా ప్రభుత్వం వారు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నసీం అలీ, వ్యవసాయ ఉపాధ్యాయులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో కొలువైయున్న శ్రీరామ మందిరంలో శ్రీరామ భక్త బృంద సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భజనలు చేశారు. అనంతరం సున్నాబట్టి వీధి, బీసీ కాలనీ, రాపూర్ రోడ్డు, ఎస్ఆర్ఏ టాకీస్ కూడలి ప్రాంతాల్లో ప్రతి ఇంటికి శ్రీరాముడి అక్షింతలు పంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణమనాయుడు, శ్రీ గురుసాయి మందిర అధ్యక్షులు గురు గుహ, శ్రీరామ భక్త బృంద సభ్యులు మోహన్ రావు, కోటేశ్వరరావు, శ్యామ్ సుందర్ రాజు, సాయి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగంగా పింఛను 3,000 రూపాయలు చేశారని, అందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని వైకాపా నాయకులు, పింఛన్దారులు తెలిపారు. కోట మండలంలోని వెంకన్నపాలెం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పింఛన్దారులకు పింఛన్లు వైకాపా నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కనుపూరు జగదీష్, ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి, మల్లి శ్రీనివాసులు, కోటేశ్వరరావు, శంకరయ్య, వాసు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు వచ్చి మనం చూస్తున్నా కృతజ్ఞత తెలియజేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. దాదాపు 3 రోజులు 4 రోజులు తిరిగారు. సచివాలయాల కాడికి కానీ లేదా సెక్రటరీ కోసం పడిగాపులు కావాలా. మీ ఇళ్ళకి వచ్చి ఎవరు కూడా వాలంటీర్లు కానీ సచివాలయం అధికారులు కానీ ఇంటికి వచ్చి పనిచేసింది లేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంఆర్ఓతో సహా ఒక మండల అధికారి, ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ లేదా సచివాలయం స్టాఫ్ కానీ, వాలంటీర్లు కానీ మీ ఇంటికి వచ్చి మీకు కనుక్కోండి, మీ సమస్య ఏదో తెలుసుకొని పేదోళ్ళ పట్ల ఎంత సిరి తీసుకోండి. గొప్ప పక్కన పెడతాం. పేదోళ్ళ పట్ల జరగాలి సహాయం ఎవరికే, పేదోళ్ళకే కదా. ప్రతి ఒక్కరు కోరుకునేది ఎవరికి సహాయం జరగాలి, పేదోళ్ళకి సహాయం జరగాలి. నువ్వు 4 సూర్యులు లైన్లో తిరిగి రాగలవా? సచివాలయం కానీ 4 సూర్యులు వచ్చి లైన్లో నిలబడుకుని తిరిగి రాగలవా? ఇంటికే డబ్బులు వస్తుంది. నువ్వు రేపు
ఎవరైనా ఎప్పుడైనా సరే అంటే మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ఇప్పుడు గొప్ప చెడు జరగచ్చు దాన్ని పక్కన పెడతాం. ఏదోడికి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. మంచి జరిగేటప్పుడు ఆ మంచిని మనం ఎప్పుడు మర్చిపోకుండా మామూలుగా మంచి చేసిన వాళ్ళు గుర్తు పెట్టుకొని దానికే మనం మంచి చేయాలి. అది ఖచ్చితంగా చేయండి చాలు. మామూలుగా దానికోసం ఊరికే చెప్తున్నాము. పేదవాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకొని చాలా ఎంతమంది ఎన్ని రకాలుగా తిడుతున్నారు ఆయన. మామూలుగా డబ్బు మోస్తున్నాడని అది మోస్తున్నాడు ఇది మోస్తున్నాడు మంచిది పేదవాడు అందరూ చేసేది పేదవాడు. గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా మళ్ళీ ఆయన సీఎం చేస్తే మళ్ళీ మీకు డబ్బులు వస్తాయి. చంద్రబాబు చేస్తే జీవితంలో వాహనం ఉండదు, మళ్ళీ నడుచుకుని నిలబడిపోవాలి. కావలి పురపాలక సంఘం మాజీ చైర్మన్ గ్రంథి యానాదిశెట్టి లేని లోటు తీరనిదని, కావలి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన గొప్ప వ్యక్తి అని మాజీ మంత్రి నారాయణ కొనియాడారు. కావలి పట్టణంలో నిర్వహించిన యానాదిశెట్టి సంతాప సభలో ఆయన పాల్గొని ఘన నివాళి అర్పించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా యానాదిశెట్టి పనిచేశారని గుర్తు చేశారు. ఎంతో సర్వీస్ చేశారని నేను ఎంతో ఆయన తర్వాత అనేక అంటే ఆయన 2 సార్లు వయసు 10 సార్లు స్వయంగా ఈ కావాలి చేయడం జరిగింది. తర్వాత గ్రామం ఏఎంసీ చేయడం చేశారు. ఈ గ్రామం ఎంతో డెవలప్ చేశారు. 9వ కార్యక్రమంలో అత్యంత వర్షాలు చేసిన వ్యక్తిగా అందరూ ఆ విధంగా ఈ గ్రామానికి అప్పుడు నేను మున్సిపల్ ఆ విధంగా పనిచేసి వాళ్ళ ప్రేమ కాబట్టి చాలా జరిగింది. ఖచ్చితంగా ఆయనకే వాళ్ళ రాష్ట్రాలు ఆ అంశాన్ని ఖచ్చితంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్వేపల్లిలో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు. మనుబోలు మండలం వెంకన్నపాలెంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని వైకాపాపై విమర్శలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తమిళనాడు రాష్ట్రాన్ని చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి. నెల్లూరు నగరంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని సీఎంకు హితవు పలికిన మాజీ మంత్రి నారాయణ. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. విద్యానగర్లో ఏర్పాటైన ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అధ్యాపకులు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా పోటీలు. వాకాడు మండలం వైట్కుప్పం గ్రామంలో నిర్వహించిన ఆడుదామాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎంపీడీఓ గోపీనాథ్ తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.